ఈ వారం సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీగా గడిచింది. కీలక రివ్యూలు, సమీక్షా సమావేశాలు చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై బోర్డు ఏర్పాటుకు నిర్ణయం, విద్యాసంస్థల్లో విద్యార్థులు, అధ్యాపకులకు ఫేషియల్ రికగ్నిషన్ ఏర్పాటుకు ఆదేశాలు, తెలంగాణకు గేట్వేగా జపాన్ సెమీకండక్టర్లు, నెక్స్ట్ లెవెల్లో స్పోర్ట్స్ హబ్, 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూసీ పునరుజ్జీవం దిశగా అడుగులు వేయడం ఇలాంటి కీలక నిర్ణయాలు జరిగాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా భూ సమస్యలకు పరిష్కారం దిశగా ఇప్పటికే భూభారతి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్కారీ భూముల రక్షణ దిశగా మరో ముందడుగు వేసింది. గత సర్కార్ రద్దు చేసిన భూధాన్ యజ్ఞ బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బోర్డుకు త్వరలోనే చైర్మన్, సభ్యులను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిపాదనలు రెడీ చేసి పంపాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆధీనంలోనో పేదల చేతుల్లోనో ఉండాల్సిన వేలాది ఎకరాల భూములను రక్షించడం తో పాటు పర్యవేక్షించే లక్ష్యంతో మళ్లీ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.60 లక్షల ఎకరాల భూధాన్ భూములు ఉన్నాయి. ఇటీవల భూదాన్ భూముల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో అసలు క్షేత్రస్థాయిలో భూదాన్ భూములు ఎక్కడెక్కడ, ఎన్ని ఎకరాలు ఎవరి చేతిలో ఉన్నాయి అనే వివరాలు తెలుసుకోవడంతో పాటు అన్యాక్రాంతమైన భూములను తిరిగి వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. చాలా చోట్ల ఇప్పటికే అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రస్తుతం భూభారతి పోర్టల్లో ఉన్న భూదాన్ భూములకు భూదాన్ సెక్షన్ లో ఉన్న రికార్డులకు సరిపోవడం లేదు. రికార్డుల ప్రకారం 1,60,000 ఎకరాలకు పైగా భూదాన్ భూములు ఉండగా భూభారతి పోర్టల్లో కేవలం 35,000 ఎకరాల భూమి వివరాలు మాత్రమే నమోదైనట్టు తెలిసింది. ఇంకా 1,30,000 ఎకరాల భూమి వివరాలు పోర్టల్లో చేర్చాల్సి ఉంది. పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాఠశాలలు, కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీల్లో విద్యార్థులు, బోధనా సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని చెప్పారు. ఈ ఫేషియల్ అటెండెన్స్ తో హాజరు శాతం మెరుగుపరచడంతో పాటు లోటుపాట్లను అరికట్టవచ్చని అన్నారు. ఐసీసీసీలో ఈ నెల 29న సీఎం విద్యాశాఖలపై సమీక్షించారు. విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు, వంటగదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం, వేర్వేరు విభాగాలు చేపట్టడం సరికాదన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లింపును గ్రీన్ ఛానల్లో చేపట్టాలని, ఈ విషయంలో అలసత్వం చూపొద్దన్నారు. తెలంగాణలోని మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇక కీలకమైన కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్యమివ్వాలని, వాటిపై సోలార్ ప్యానెళ్లతో అవసరమైన విద్యుత్ వినియోగించుకోవచ్చని సూచించారు. విద్యారంగంపై పెడుతున్న ఖర్చును తాము ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. జపాన్ కు చెందిన టోహో కోకి సెయిషా కుషో సంస్థ 8 కోట్ల వ్యయంతో భారత్ లో తొలి సీఎంపీ ప్యాడ్ హబ్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఈ నెల 28న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో టోహో కోకి సెయిషా కుషో టీవర్స్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. జపాన్ సెమీ కండక్టర్ సాంకేతిక పరిజ్ఞానానికి తెలంగాణ గేట్వేగా అభివృద్ధి చెందుతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సెమీ కండక్టర్స్ తయారీలో కెమికల్, మెకానికల్ పాలిషింగ్ అన్నది కీలకమైంది. ఈ యూనిట్ తెలంగాణలో రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ హబ్ ఇండియాలో సెమీ కండక్టర్ సాంకేతికత అభివృద్ధికి, గ్లోబల్ సెమీ కండక్టర్ సప్లై చైన్ లో భారత కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఒక ముఖ్యమైన అడుగుగా చెబుతారు. ప్రస్తుతం దేశంలో సీఎంపీ ప్యాడ్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలు లేకపోవడం వల్ల ఏటా 100 కోట్ల విలువైన దిగుమతులు చేసుకుంటున్నారు. ఈ హబ్ ఒక ఓపెన్ యాక్సెస్ సౌకర్యంగా పనిచేస్తోంది. ఇక్కడ విద్యార్థులు, రీసెర్చర్లు, స్టార్టప్లు సీఎంపీ టెక్నాలజీని అందిపుచ్చుకోవచ్చు. వర్షాలు, వరదలపై అలర్ట్ గా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే ద్వారా ఈ నెల 28న వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఆ తర్వాత మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో సహాయక చర్యలపై పలు ఆదేశాలు జారీ చేశారు. వరద నష్టంపై నివేదికలు తయారు చేయాలన్నారు. ఆ తర్వాత పోచారం ప్రాజెక్టు అలాగే కామారెడ్డి జిల్లాలోని వరద ప్రాంతాలను పరిశీలించారు.
ఖేలో ఇండియా, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ వంటి క్రీడా పోటీలకు హైదరాబాద్ ను వేదికగా మార్చాలని తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు తీర్మానం చేసింది. రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించి స్పోర్ట్స్ లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం హైదరాబాద్ లోని లీలా హోటల్లో జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు మొదటి సమావేశంలో సీఎం మాట్లాడారు. ఐటీ రంగంలో లాగే క్రీడా రంగంలో కూడా తెలంగాణ ప్రఖ్యాతి పొందాలని, హైదరాబాద్ క్రీడా ప్రపంచానికి కేంద్రంగా మారాలన్నారు. ఈ ఏడాది స్పోర్ట్స్ కు కేటాయించిన బడ్జెట్ ను 16 రెట్లు పెంచినట్లు తెలిపారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీతో సహా ఇతర క్రీడా సంబంధిత కోర్సులు ప్రవేశపెడతామని తెలిపారు. హైదరాబాద్ నగరం వచ్చే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నది పరివాహక ప్రాంతం అభివృద్ధి జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. మూసీ నది అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివాసంలో ఈ నెల 27న ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. గేట్వే ఆఫ్ హైదరాబాద్, గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాల్లో సీఎం పలు సూచనలు చేశారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రణాళికలను అధికారులు వివరించగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలన్నారు. గాంధీ సరోవర్ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించారు. అభివృద్ధి పర్యావరణ హితంగా ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. వీలైనంత త్వరగా డిపిఆర్ రెడీ చేసి పనులు మొదలు పెట్టాలన్నారు.